మాట ఆయన గురించి. మీ పేరండి? నా పేరు అంబటి శ్రీరాములు. రాజశేఖర రెడ్డి గారు తెలుసండి? తెలుసు. ఆయన గురించి చాలానే వినుంటాం. ఏదైనా రాజశేఖర రెడ్డి గారి గురించి ఆ పెద్ద ఆయన ఇప్పుడు లేరు మన మధ్యన, కానీ ఆయన గురించి మీరు విన్నదేంటి? మంచిగా వింటాం, చెడు ఎప్పుడు వినం. ఆయన గురించి చాలా వరకు ఏమైనా నెగిటివ్ ఏమైనా ఎప్పుడు విన్నారు? నేను వినలే. ఆరోగ్యశ్రీ పథకం అనేది గుర్తురాగా మీకు ఎవరు గుర్తొస్తారు? రాజశేఖర రెడ్డి గారే. ఆరోగ్యశ్రీ కానీ 108 కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ. అసలు నిజం చెప్పాలి, ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే చాలా మంది ఎవరెవరో పేర్లు చెప్తున్నారండి. ఎవరి పేర్లు చెప్పినా అవన్నీ డూపు. ఒరిజినల్గా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారిదే కదా ఆ పథకం. ఆయన పెట్టాడు, ఇంకొకరికి ఎవరికి సంబంధం లేదు. రాజశేఖర రెడ్డి గారు మరి స్టూడెంట్స్ బాగా చూసుకున్నారు ఆ రోజుల్లోనే. అంటే విద్య వైద్య అందించిన నేత ఎవరని అడిగితే మీరు ఎవరి పేరు చెప్తారు? రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే. అంటే జగన్ గారి గురించి మరి ఇప్పుడు అడిగితే ఎలా ఉంటుంది? బ్యాడ్గా చెప్తారు చెప్పేవాళ్ళు. ఆయన వల్ల ఎవరు నష్టపోలేదు, అందరికీ మంచి జరిగింది. ప్రజలు ఆయన్ని మోసం చేశారు, ఆయన ప్రజలను మోసం చేయలే. రాజశేఖర రెడ్డి గారు కరెక్ట్గా పాలన అందించారు అప్పట్లో. రాజశేఖర రెడ్డి గారు మీకు తెలుసు అందించారు కాబట్టే కదా చెప్తున్నాం. చాలా మంది ఇప్పుడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన వల్ల చాలా బెనిఫిట్స్ పొందాం మేము. మా పిల్లలు, నాకు ముగ్గురు పిల్లలు చదివించాడు ఆయన. అంటే నేను కొంత కట్టినా కొంత ఆయన కట్టాడు. ఆయన వల్ల మా పిల్లలు ప్రయోజకులు అయ్యారు. ఇవాళ ఇంజనీరింగ్ చదివారు, ఎంటెక్లు చేశారు, చదువుకున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఏదో ప్రైవేట్తో గవర్నమెంట్తో ఏదో ఒకటి చేసుకుంటున్నారు. బాగా ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి వల్లే ఆంధ్ర రాష్ట్రంలో మా పిల్లలే కాదు కొన్ని లక్షల మంది ఈవేళ ప్రయోజకులు అయ్యారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పేదోళ్ళ పిల్లలు. వైద్యం పరంగా ఆయనదే నెంబర్ 1. ఆయనే పెట్టింది కదా. ఓకే.